సాయికృష్ణ కేసు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు సిపిఎం నేతలు. అసలు ఆ యువకుడు ఉన్నాడా లేడా అనేది ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తామెన్నో లాకప్ డెత్ కేసులు చూశామని, కానీ ఇలా బాడీని బూడిద చేయటం ఎక్కడా చూడలేదన్నారు. సాయికృష్ణ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదృశ్యం ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల సమస్యల్ని ఎత్తు చూపుతా ఉంది. ప్రభుత్వం యొక్క సమర్థత మీద, పోలీసు వ్యవస్థ యొక్క అనాగరికమైనటువంటి ఆటవికమైనటువంటి పద్ధతుల మీద, పోలీస్ స్టేషన్ల ఇవి నరకోపాలా, ఇవి మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేకపోతే ఆటవిక సమాజంలో ఉన్నామా అనేటువంటి ప్రశ్నలు ఈరోజు తలెత్తుతున్నాయి. తీసుకొచ్చి రౌడీ షీటర్ అనేటువంటి పేరు పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేసి ఆ తర్వాత కాల్ చేసి బూడిద చేసి అది కూడా కనపడకుండా చేసి కుటుంబం అందరూ నెల రోజులుగా వాళ్ళు దుఃఖిస్తూ ఇల్లు గడప గడప కోర్టులు, పోలీస్ స్టేషన్లు, అధికారులు, పార్టీలు అందరినీ తిరిగి అయ్యా మాకు కనీసం చనిపోయిన బాడీ ఇవ్వండి లేదా బూడిదన్న ఇవ్వండి, తేదీ చెప్పండి, మేము జనం చేసుకోవాలన్నా సరే కనికరించినటువంటి రీతిలో ఈరోజు ఇంత దుర్మార్గమైనటువంటిది బహుశా సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఆ రకమైన జరిగితే ఇంతవరకు ప్రభుత్వం దీని మీద స్పందించాల. వీఆర్ మీద పంపాం, సస్పెండ్ చేశారు, అవన్నీ ఆ ప్రకటనలు రావడం తప్ప అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ, ఏం జరిగింది, ఏం జరగబోతున్నది, ఎక్కడున్నాం మనం, ఏ సమాజంలో ఉన్నాం, ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే అధికారికంగా ప్రభుత్వం దీని మీద ప్రకటించాలి. ప్రకటించడమే కాదు, మొత్తం వాస్తవాలు మరొకసారి ఇలాంటి లాకప్ డెత్లు జరగకుండా. ఇప్పుడు ఇదే పోలీస్ స్టేషన్లో క్రాంతి కుమార్ అని మరొక అతను సూసైడ్ చేసుకున్నాడు, ఇదే యొక్క చిత్రహింసలు భరించలేక. ఇది ఒక నాగరాజు కథ కాదు, ఒక కృష్ణలంగ పోలీస్ స్టేషన్ కథ కాదు, మొత్తం పోలీసు వ్యవస్థ యొక్క తీరు తెన్నుల్నే ప్రశ్నిస్తున్నటువంటి స్థితి కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.